నేను ఒక పార్క్‌కెళ్ళానండి. వెళ్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గొప్పవాళ్ళు. పెద్ద పెద్ద కార్లున్నాయి. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. కానీ ఆళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. ఎందుకో సంతోషంగా లేవని ఆవిడ అదే వైఫ్ అంటుందన్నమాట హస్బెండ్‌తో. ఎందుకో సంతోషంగా లేనంటది. డబ్బులా విపరీతమైన డబ్బులు కోట్లు. పిల్లలు సెటిల్ అయిపోయారు. కార్లు, మేళ్ళు ఎన్ని ఉన్నాయండి. సంతోషంగా లేవన్నారు. ఏంటి సార్ ఇది? అంటే మీరు వాళ్ళిద్దరినే విన్నారు. చాలా మంది పార్కుకు పోకపోయినా ఆ క్లబ్లో కూర్చున్నా మందు కొడతా ఉన్నా సంతోషంగా లేరు. సంతోషం లేరు కాబట్టి మందు కొడతా ఉంటారు. మందు కొడతా ఉంటారు, సంతోషంగా లేరు. తమాష చూసారా? విచిత్రంగా దేని మనంటారు మందు కొట్టాడు సంతోషం హాయిగా ఉండాలి కదా. మళ్ళీ వాడి బాధ అంతా చెప్పుకొని ఇంట్లో బాధలో, బయట బాధలో, ఆస్తుల బాధలో, వ్యాపారంలో బాధలో అవన్నీ చెప్పుకొని ఏడుస్తూనే ఉన్నాడు కదా. భారీ బాధలు, భర్త బాధలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవన్నీ ఒకరు ఇద్దరు అని కాదు. సంతోషం అనేది ఎవరితో వస్తుంది, ఏదో బిజినెస్తో వస్తుంది అనేది కాదు. మీరు పూర్తిగా సంతోషంగా రియల్గా ఉండగలిగితే, అంటే దేనితోనూ వచ్చిన సంతోషం కాదు. అంటే చీర కొనుక్కున్నందో, నగ కొనుక్కుందో, వస్తువులతో సంతోషం కాదు, అచీవ్మెంట్స్తో సంతోషం కాదు. అచీవ్మెంట్స్, నువ్వు ఫ్యాక్టరీ కట్టింటావు, నువ్వు ఒక గుడి కట్టింటావు, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా పెట్టింటావు. కట్టాను కాబట్టి నేను ఆనందం. అంటే నీ పక్కన ఇంకోడు ఎవరో నీ బావమరిదో, ఇంకోడు నీ అన్న ఇంకో 10 కట్టింటాడు, అప్పుడు నీ ఆనందం పోయింది. సో నీకు ఇష్టమయ్యి పని చేయాలి, పని చేసేదానికి ఇష్టం కాకూడదు. సో అప్పుడు ఏంటి, హ్యాపీనెస్ అని నీలోనే ఉంది. ఇప్పుడు నేను కూడా నేచర్ క్యూర్లు పెట్టాలని, అరే ఇంత సింపుల్గా రాత్రి నేను 2కి ఎక్కిన ట్రైన్ మదనపల్లి, అర్ధరాత్రి 2 మధ్యాహ్నం 2కి దిగినా. స్నానం చేసి తినేసి నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం బెంగళూరులో నేనే డ్రైవింగ్ చేసుకుని వచ్చిన. ఓన్ డ్రైవింగ్. మరి నేను 24 hours తర్వాత ఇప్పుడు జొన్న రొట్టెలు 2 తిని నా ఫ్రెండ్కి చెప్పి చేయించుకొని సంతోషంగా ఉండా. ఇప్పుడు నేను ఈ పని చేస్తేనే, నేను నేచర్ క్యూర్లు పెడితేనే నేను సంతోషంగా ఉంటానంటే అస్సలు పెట్టలేరు ఎవరు. నువ్వు మనస్ఫూర్తిగా నీవు చేయాలనుకునేది అనుకో, ఎప్పుడూ అవుతుంది. అది కాకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలి. జనాలకి అందరికీ అదే సమస్య. ఇప్పుడు నేను చేసే సంతోషం అయిపోయినాక ఆ సంతోషం ఉండదు ఎక్కువసేపు. నువ్వు మంచి సెల్ ఫోన్ కొంటావు, మంచి ఇల్లు కొడతావు, మంచి భార్య దొరుకుతుంది, మంచి పిల్లలు ఉండవు, కొన్ని రోజులు ప్రతి ఒక్కటి బోర్ కొడుతుంది. ఎందుకు? సంతోషం అనేది నువ్వు ఎక్కడో ఎదుగుతాడు. రెండోది, ప్రతి ఒక్కటి సంతోషాన్ని నువ్వు రిలేట్ చేస్తాడు. ఇది చేస్తే నేను ఆనందంగా ఉంటాను, నాకు గౌరవం వస్తే, నాకు నా ఫ్లెక్సీలు ఉంటే, నాకేదో పదవి వస్తే, ఎన్నో ఉండవు కదా. నువ్వు సంతోషంగా ఉంటే ఏ పని చేసినా అది నీ సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు ఫస్ట్ సంతోషం నేను నేర్చుకో. అప్పుడు నువ్వు నడిచేదైనా, వర్షంలో నానేదైనా, నీ పర్సు పోయిందనుకో, కొంచెం ఏడుస్తావు, మళ్ళీ నవ్వుకుంటావు. పోలేదు అట్లేమి, దొరికినోడికి పోతాడు, వాడికి కూడా దాంట్లో. ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే డబ్బులతో వాడితో కాదు ఉండాల్సింది. దాంట్లో క్రెడిట్ కార్డు ఉంటుంది, అదే బ్లాక్ చేస్తే అయిపోయింది కదా అని నువ్వు కూడా నవ్వుకుంటావు. ఎందుకు వాడు అంత కష్టపడినాడే నవ్వుకుంటావు. సో ఆ సంతోషం అనేది విత్ ఇన్ యూ, ఆల్వేస్ నీలోనే ఉంటుంది. సంతోషంగా ఉండి ఏ పనన్నా చేయను, ఇట్స్ ఓకే. నువ్వు ఏదైనా చేయాలనుకున్నా, అచీవ్మెంట్ జరిగినా జరగకపోయినా సంతోషంగా ఉండాలా. నిద్రపోయినా నిద్రపోకపోయినా, భోజనం దొరికినా దొరకకపోయినా, అట్లా చెప్పి అసిడిటీ తెచ్చుకోమని చెప్పట్లా. ఒక పూట భోజనం చేయకపోయినా, ఒక రోజు నిద్రపోకపోయినా ఆందోళన అవసరం లేదు అంటున్నా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అజిటేషన్ ఉండకూడదు. ఇది జరిగితేనే నేను ఆనందంగా ఉంటానని. అవి టెంపరీ. వస్తువుతో వచ్చేదంతా డోపమైన్ టెంపరీ. నువ్వు ఎండార్ఫిన్స్ ఆడతావు, స్పోర్ట్స్ గిట్స్ ఆడతావు, హ్యాపీ ఉండవు అంటావు, అది టెంపరీ. నువ్వు ఆడలేదు అనుకో, మళ్ళీ నీకు రాదు. అదే నువ్వు యూనివర్సల్ లవ్ అంటే ఎవరి నీకు నిస్వార్థంగా, భగత్ సింగ్ సంతోషంగా ఉన్నాడు. చనిపోయేటప్పుడు ఊరి వేసే టైంలో వాళ్ళమ్మ చదువుతుంటే, లేదమ్మా నేను క్షమాపించాడు, నేను చచ్చిపోయాను, రెడీగా ఉన్నాను అని దేశం. సో కసబ్ కూడా సంతోషంగానే ఉన్నాడు. అంత సంతోషంగా లేకపోతే ఆ పని చేయలేడు ఆయన. ఆ దేశం కోసం, వాళ్ళ దేశం కూడా ఆయన పని చేసినాడు కదా. సో ఆ సంతోషం అనేది వాళ్ళకి బేసిక్గా ఉంది. ఎందుకు? నిస్వార్థంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కోసము నా భార్య, నా పిల్లలు, నా అటు అనుకోకుండా వాళ్ళు పని చేశారు కాబట్టి నిస్వార్థంగా ఉండే వచ్చే ఆ సెరటోనిన్, దేశభక్తితోనో ఇంకోటో, యూనివర్సల్ లవ్, చెట్లను, చీమల్ని, అన్నిటినీ ప్రేమించేది, జంతువుల్ని, ఆక్సిటోసిన్. అంటే చిన్నపిల్లలు చూస్తానే అరే అమ్మా, ఏ పిల్లలైనా ఆ నవ్వుతా ఉంటే, ఆ పిల్లలు ఆడుతూ ఉంటే అరే అని ఆ ఫీలింగ్ ఆ ఉండింది అనుకోండి, అప్పుడు మీకు సెరటోనిన్, ఆక్సిటోసిన్ వస్తే అవి సంతోషంగా లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్. అంటే అది కావాలి కాబట్టి చిన్నపిల్లలందరినీ పట్టుకొని వచ్చి పెట్టి వాళ్ళని ఆడిచ్చేది కాదు, ముసలిని దాటిచ్చేది కాదు. బేసికలీ యూ షుడ్ స్టార్ట్ లవింగ్. అరే ఎందుకో బా నువ్వు చచ్చిపోతావు కొన్ని రోజుల్లో. అవును. అది ఎందుకు అనవసరంగా ఇట చేయాల, వాడిని తొక్కే అవసరంలే. నీ సంతోషాన్ని ఎవడో తీసుకొని వెళ్ళిపోయేట్లుగా దేంతోనూ ముడిపెట్టి ఉండకుండా ఉంటే నీతో ఉంటావు. దాన్నే రమణ మహర్షి గారు చెప్పేది, నిన్ను నువ్వు తెలుసుకో.
కండిషనింగ్లో ఉండద్దు, నీ శ్రీకృష్ణ పెడతాడు చెప్పేది అదే. నిన్ను నువ్వు తెలుసుకో. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు నమ్ముతారు అంటే వాళ్ళకి ఏంటంటే వస్తువు అంటే నాకు బెంజ్ కార్ కావాలి, లేదంటే నాకు పెద్ద డూప్లెక్స్ హౌస్ కావాలి, ఏసీ కావాలి, అలా ఉంటేనే నాకు సౌఖ్యంగా ఉంటుంది, ఫ్రెండ్స్తో పాటు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, ఇలా ఉందనుకోండి. ఇది ఈ జనరేషన్ మనం చెప్పినట్టు నువ్వు సంతోషంగా ఉండరా బాబు అంటే వింటారంటారా? అదే ఇప్పుడు మనకు విద్యతో పాటు బుద్ధి చెప్పించేవాళ్ళు ముందు మాస్టర్లు. విద్యా బుద్ధులు నేర్పించేదానికి కదా స్కూల్ పంపించేది. విద్యా బుద్ధులు విద్య నేర్చుకునే దానికి పోని ఇప్పుడు చెప్తా ఉంటారు కానీ మొత్తం విద్యా బుద్ధులు. ఆ బుద్ధి అనేది ఏంటి? అరే గురువు దగ్గరికి పోయి శ్రీరాముడు అంత రోడ్డు అడవికి పోయి గురువు బట్టలు ఉతికి అందరితో పాటు కూర్చొని విద్య నేర్చుకొని వచ్చినారు. అవునండి. సో దాంతోపాటు బుద్ధి కూడా చెప్పినారు. అన్ని నేర్పించే పాటు ప్రకృతి ఏంది, పర్యావరణం ఏంది, డిబేట్స్ ఏంది, అన్ని ఆ బుక్స్లో చూస్తే రామాయణంలో ఎన్ని విషయాలు అడవిలో నేర్చుకున్నాడు కదా. మరి ఆ బుద్ధి చెప్పేది ఇంట్లో కూడా చెప్పడంలే. ఒక దేవుడైనా సరే మానవుడిలాగా అన్ని నేర్చుకున్నాడు, అన్ని గురువు దగ్గర నేర్చుకొని పోయినాడు. ఇప్పుడు విద్య తప్ప నీకు 10 తెచ్చుకోవాలరా, నువ్వు ఆరోగ్యము ఏం పట్టించుకోవద్దు, నువ్వు అయిపో, నువ్వు ఫ్రెండ్స్ ఏమీ లేదు, పర్యావరణం లేదు, అమ్మ ముసలోళ్ళు పెద్దోళ్ళు లేదు, ఏమీ లేదు, నువ్వు చెప్పుల బట్టల ఏమి సంబంధం లేకుండా పెరిగితే నీకు నేచర్తో కనెక్షన్ ఎట్లా వస్తుంది, బుద్ధి ఎట్లా వస్తుంది? సో చిన్నప్పటి నుంచి ఆ జీవన విధానంలో అందరూ కలిపే నువ్వు తింటాడు వేసుకుని వెనకాల అక్క చెల్లెలు ఉంది కదా చూస్తానవా అని ఒక మాట అక్కడి నుంచి అమ్మ అంటే అరే అవునా అని చెప్పి వాడు లేదు వాడే అడుగుతాడు, అమ్మ అందరూ తినేసారా చెల్లుందా అని అడుగుతాడు. ఇప్పుడు మా ఏజ్లో మేము బాగా నచ్చిన కూర ఉందనుకోండి వేసుకుంటే ఎవరు అందరూ తినేసారా అని అవుతాం, ఆటోమేటిక్గా అడుగుతాం. అది ఇప్పుడు తినే అంత అయిపోయినాక అసలు అడిగే మైండ్లోకే రాదు చెల్లెలు తినాలా. మరి ఎట్లా చిన్నప్పటి నుంచి అట్ట పెంచి మనం వాళ్ళని మంచి భారతీయుడిలాగా మంచి ఆలోచనతో పెరగాలంటే పెరుగుతారు. సో విద్యా బుద్ధులు చెప్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ స్కూల్స్ వచ్చినాయి. వాళ్ళకు చదువు లెక్కలు సైన్స్తో పాటు వ్యవసాయము, ఆర్గానిక్ ఫార్మింగ్, మన మిత్ర పురుగులు ఏంది, శత్రువులు నేచర్లో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి టీచర్లు లవ్వింగ్తో చెప్పే టీచర్లు ఆ ప్రొఫెషన్కి ఎక్కువ గౌరవం వచ్చింది. ఇప్పుడు మీరు ఈ వీడియో కూడా చేయడము ఏదో రోగానికి నువ్వు ఏం చేయాలా, నీ షుగర్ తగ్గితే ఏం కావాలంటే కొర్రలు తినరా పో అంతే కదా, వాడికి అయిపోతుంది కదా, ఆరోగ్యం ఈజీగా వస్తుంది. ఆరోగ్యం వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఏమి లేరు. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఆనందంగా ఉంటే అందరికీ మాస్టర్ చెకప్ చేయించాలనుకోండి 170 మందికి అన్నీ బాగున్నాయి కదా. మరి చాలామంది ఎంతమందో 195 మంది ఆందోళనతోనే ఉన్నారు. అందుకని ఇన్ని మందుల షాపులు, ఇన్ని నిద్ర మాత్రలు, ఇన్ని క్రీములు, బ్యూటీ పార్లర్లు, నైట్ క్లబ్లు, స్విట్జర్లాండ్కి ట్రిప్పులు, అమెరికాలో ఉద్యోగాలు, సిటీకి మైగ్రేషన్లు, ఇన్నిటి కోసం ఆనందం ఎతుకుతానే ఉన్నాను. ఆనందం అక్కడ లేదు, అక్కడ లేదు, అసలు ఎక్కడ ఎతికినా లేదు. నేను బెంగళూరు పోతే బంపర్ టు బంపర్ అట్లే. నేను కొంచెం ఆందోళనగా ఉండేది నాకు కూడా. శ్రీధరరావు స్వామి ఒక రోజు కాదు ప్రతిరోజు అంతేనంట. నా పక్కన ఉండే సరే మేము అలవాటు అయిపోయినాం దీనికి అంటాను. మరి ఎట్ట బతుకుతారు? 3-4 గంటలు బస్సు జర్నీలోనే సరిపోతుంది రోజంతా. మరి అక్కడ పోయి ఉండి అక్కడ ఇల్లు కొనేదానికి జీవితాలు త్యాగం చేస్తూ ఉంటారు ఒక ఇల్లు కొనడానికి. అది 5 కోట్లు 6 కోట్లు ఉంటే దానికి ఈఎంఐ కట్టడానికి 20 years భార్యాభర్తలు ఇద్దరు తినక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏడ్చి కుళ్ళిపోయినవి తిని వీడు చచ్చిపోతారు ఇద్దరు. వాడు కొడుకు అమెరికాలో ఉంటాడు, వాడు ₹1/2 అమ్మేసి వెళ్ళిపోతాడు.